ఈ నెల 18వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారేమో అటు గవర్నర్ని కలుస్తానని చెప్పారు. మరోవైపు ఇటు సిపిఐ ఏమో రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా ఈ పీపీపీ మోడల్ పైన మేము వ్యతిరేక పోరాటం చేస్తామని చెప్పి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అయితే ప్రకటించారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు పార్టీలలో వేరే పార్టీలలో కానీ ఎర్ర జెండా పార్టీలలో కానీ ఏమైనా చెల్లడం వచ్చిందంట. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తానికి పునాది. 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తెచ్చింది ఆయన. దాంట్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసింది ఆయన. ఇంకో 3 కాలేజీలు సిద్ధం చేసింది ఆయన. తర్వాత మిగతా 9 మెడికల్ కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. పీపీ పద్ధతిలో మేము వెళ్తాము అని ప్రభుత్వం చెప్పిన వెంటనే కుదరదు, చేయకూడదని చెప్పి మొదట స్పందించింది జగన్ గారు. దానికి ఒక కార్యాచరణ జగన్ గారు ఇచ్చారు. అన్నిటికన్నా మించి ఈ ప్రభుత్వం ఇట్లే మొండిగా వెళ్ళి ఎవరైనా టేక్ ఓవర్ చేసుకున్నా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి వాటిని ప్రభుత్వ పరం చేస్తామని మాట్లాడారు. ఇది చాలా పెద్ద ధైర్యాన్ని ఇచ్చింది ప్రజలకు. ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఇంక మనం ఏం చేస్తాం, పవర్లో ఉండేవాళ్ళు చేసినారు, చూద్దాం వచ్చే ఎన్నికల్లో ఓటేసేద్దాం అనుకుంటారు. కానీ జగన్ 1 కోటి సంతకాలు కానీ మీరన్నట్టు ఇతర పార్టీలందరూ కూడా చలనం ఎందుకు వచ్చిందంటే, ఎందుకు ప్రయత్నం చేస్తున్నారంటే ఒకే ఒక రీజన్, ప్రజల్లో పోరాడితే తిరిగి ప్రైవేటీకరణ ఆగుతుందనే నమ్మకం జగన్ కల్పించాడు. ఎట్లా కల్పించారు? పోరాటం వల్లే కాదు. ఖచ్చితంగా రేపు ఈ ప్రభుత్వం ఓడిపోతే ఎవరు అధికారంలోకి వస్తారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తిరిగి ప్రభుత్వ పరం అవుతుంది అని ఆ నాయకుడే జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత ప్రజల్లో ఒక విశ్వాసం వచ్చింది కదా. ఈ ప్రభుత్వం చేయకపోవచ్చు, ఇంకో 2.5 3 ఏళ్ళు ఉంటుంది. ఇక్కడ 1 ఇయర్ తర్వాత మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తే మళ్ళీ ప్రభుత్వ రంగం వస్తుంది అంటే ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. జగన్ గారు ఫస్ట్ టైం ఎన్ని మాట్లాడినా మేధావులు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ మా పోరాటంలో భాగస్వాములు కానండి, లేదా సంఘీభావాన్ని తెలియజేయని పిలిపించారు. అది కూడా ఒక కారణం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడంతో పాటు దాన్ని కాపాడే విషయంలో కూడా ఖచ్చితంగా ఆయన ఇచ్చిన పిలుపు, మేము అధికారంలోకి వస్తే తిరిగి ప్రభుత్వ పరం చేస్తానన్న విశ్వాసం ప్రజల్లో కలిగింది. ఈ ఉద్యమం బాగా ఊపందుకునింది. కాబట్టి ఇప్పుడు పోరాటం ఫెయిల్ అయిపోయి ఎవడో సంతకం పెట్టలేదు అనుకోండి, ఇప్పుడు వామపక్షాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పోతారా? ప్రజల్లో ఆ ఆర్తి ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళు పోరాడతారు. ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలే కాదు, ఈ కూటమికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయంలో వ్యతిరేకంగా ఉన్నారు. భవిష్యత్తులో ఈ పోరాటం మరింత ముందుకెళ్తుంది తప్ప తగ్గదు, ప్రభుత్వం వెనక్కి వచ్చేంత వరకు. అంటే గవర్నర్ని కలిసిన తర్వాత మళ్ళీ పోరాటం ఎలా ఉండబోతుంది సార్? అంటే గవర్నర్ని కలిసి ఎస్ఆర్సీపీ స్టాండ్ తీసుకుంటుందా? తర్వాత కూడా ఇంకేమైనా కార్యక్రమాలు చేసే అవకాశం? నేను అనుకుంటుంది గవర్నర్ గారిని 18 తర్వాత కలిసిన తర్వాత వారు లీగల్ ఫైట్కి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. 2వ దశ లీగల్ ఫైట్, అదేవిధంగా పొలిటికల్ ఫైట్ కూడా పెంచబోతోంది. కొత్త రూపం తీసుకుంటుంది వైసీపీ. ఒకటి లీగల్ ఫైట్గా కోర్టులోకి వెళ్తారు. అవసరమైతే ఢిల్లీలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ పోరాటం చేసినా పార్లమెంట్లో స్తంభింపజేస్తున్నారు. మిథున్ రెడ్డి ఎంపీ గారి నాయకత్వంలో లోక్సభలో కానీ, సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వం రాజ్యసభలో ఎంపీలు బయటకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు, పార్లమెంట్లో గలమెత్తున్నారు, రకంగా దేశాన్ని ఆకర్షించారు. రెండో వైపు ప్రధానంగా ఆ పార్టీ చేసిన గొప్ప పని ఏంటంటే, కొత్త రూపం ఏం దాల్చుకుంటుంది అంటున్నానంటే, ఈరోజు విజయవాడ ఉదాహరణ చెప్పాలి. విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్. ఆమె ఒక సాహసం చేసింది. ఆమె చేసిన సాహసం ఏంటి? విజయవాడ నగర పాలక సంస్థ కార్పొరేషన్లో తీర్మానం ప్రవేశపెట్టింది. వారికి ఒక అవకాశం ఉంది, వైసీపీ మేయర్ కదా. ఆమె ఏం చేసింది? తీర్మానం ప్రవేశించింది. ప్రజల ప్రయోజనాల కోసం, ప్రజల ఆకాంక్షల మేరకు విజయవాడ నగర పాలక సంస్థ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉంది. అదేంటంటే, విజయవాడ నగర పాలక సంస్థ పీపీఏ పద్ధతిలో ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు వద్దని చెప్తా ఉంది. ఇది మేయర్ గారు భార్గవి గారు ప్రపోజ్ దాన్ని అధికార పార్టీ వాళ్ళు అడ్డుకున్నారు, గొడవ వేసుకున్నారు. కానీ ఒక చర్చ అయితే నడిచింది కదా. నిజానికి ఇప్పుడు ఏదైతే విజయవాడ మేయర్ చొరవ తీసుకున్నారో ఆ చొరవ ఇంకా అన్ని చోట మేయర్లు, మున్సిపల్ చైర్మన్, ఎవరైతే వైసీపీ మేయర్లు, వైసీపీ చైర్మన్లు, వైసీపీ జడ్పీ చైర్మన్ ఉన్నారు, వాళ్ళందరూ రేపు తీర్మానాలు పెడతారు. అప్పుడు తెలుగుదేశం ప్రతి చోట చేసే తప్పేంటి, చేస్తే తప్పేంటి ఇరికిన పెడతారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జడ్పీ చైర్మన్లు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, మేయర్లు ఉన్నారు, అన్ని చోట్ల ఈ తీర్మానాలు పెడతారు. దాంతో ఏమవుతుంది? ఇంకొక చర్చ నడుస్తుంది. కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు ఖచ్చితంగా విజయవాడ మేయర్ చేసిన సాహసం ఖచ్చితంగా ఇతర పార్టీస్ ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్ రేపు చేశారనుకోండి, ఇంకా బ్లాస్ట్ అవుతుంది. కాబట్టి వైసీపీ పోరాటం ఇంకొక టర్న్ తీసుకుంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ విషయంలో ప్రభుత్వం తిరిగి చేసుకునేంత వరకు వదలడు. ప్రజల ఆకాంక్ష కూడా అదే. కాబట్టి ఒక దశ అయిపోయింది, 2వ దశ ఇంకో రూట్లో వెళ్తుంది.